సామాజిక తత్వవేత్త జ్యోతిరావు పులే ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపక్క మధు పిలుపునిచ్చారు. కాకినాడ జీజీహెచ్ వద్ద జ్యోతిరావు పులే 135వ వర్ధంతి సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడుకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, ఏ భవానీ బృందంతో కలిసి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ కన్నా ముందే మహాత్మాగా మన్ననలు అందుకున్న గొప్ప సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పులే అని కొనియాడారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అణచివేతకు గురవుతున్న ప్రజల తరపున పూలే జీవితాంతం పోరాటం చేశారని అన్నారు. 1871లో దీనబంధు పత్రిక స్థాపించారని, సహపంక్తి భోజనానికి సంసిద్ధ ప్రకటించారని, 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక్ సమాజాన్ని స్థాపించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జనగణనలో కులగణన చేపట్టి అక్కడ స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేయడం కోసం అసెంబ్లీ శాసన మండలిలో ఆమోదించారని, ఆంధ్రప్రదేశ్ లో కూడా వచ్చే శాసన మండలి, శాసనసభల సమావేశాల్లో బీసీల జనాభాను బట్టి వారికి సీట్లు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు నాని, మహిళా సమైక్య నాయకురాలు గంగా, రైతు సంఘం నాయకులు నక్క శ్రీనివాసరావు, సత్రబోయిన రామారావు తదితరులు పాల్గొన్నారు. సామాజిక విప్లవకారుడు, కులరహిత సమాజం ఉండాలి, అప్పుడే ఈ భారతదేశం బాగుపడుతుంది. కుల మత పేడలేని సమాజం వస్తేనే దేశం ఆర్థికంగా అభివృద్ధి అవుతుంది. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి అని చెప్పిన మహానుభావుడు, గొప్ప సామాజిక విప్లవకారుడు మరి జ్యోతిరావు పూలే గారు. ఆయనది 135వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఈ దేశంలో అందరూ కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ మేము ఒకటే కోరుతున్నాం, ఆయనకు నిజంగా నివాళులర్పించాలంటే ఈ పాలకుల విధానం మారాలి. ఎందుకంటే ఆయన కోరిన లక్ష్యాలు రాకపోగా ఈరోజు కులం మతం మరింత తీవ్రంగా ఎక్కువైపోయింది. అంతేకాకుండా ఈరోజు బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే జనగణనలో కులగణన జరగాలి. ఇప్పటి వరకు దేశంలో అన్ని వర్గాల వారు వాళ్ళ ఓటు శాతం ఉంది, కానీ బీసీలకు మాత్రం ఇంతమంది లెక్కలేదు. అందుకనే దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన జరిగితేనే వాళ్ళ జనాభా లెక్క తేలుతారు. మరోపక్క తెలంగాణ ప్రభుత్వం 2 పార్లమెంట్ శాసన మండలి ఎన్నికల్లో వాళ్ళు బిల్లు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలి. రాబోయే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థ ఎన్నికలు కానీ ఈ జనగణనలో కులగణన జరిగితే అప్పుడు వాళ్ళు రావాల్సిన ఓటా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నిజంగా జ్యోతిరావు పూలేకి నివాళులు అర్పించాలంటే ఈ జనగణనలో కులగణన జరగాలి. వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ ఓటర్ దక్కాలి. అప్పుడే నిజమైన జ్యోతిరావు పూలే వర్ధంతిని సందర్భంగా తెలియజేస్తున్నాం.